అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నట్టు కొద్దీ అభ్యర్థుల ప్రచారం కూడా అంతే వేగంగా కూడా ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఏదైతే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే దాదాపు 3 నుంచి 4 దఫాలు మండలాలన్నీ కూడా చుట్టొచ్చినటువంటి వైసీపీ అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇవాళ చంద్రగిరి కాన్స్టిట్యున్సీలోనే మేజర్ పంచాయతీ అయినటువంటి తిరుచానూరు పంచాయతీలో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎలా ఉంది స్పందన? అదేవిధంగా ప్రజలతో ఇప్పటికే ఇక్కడ దాదాపు అనేక సార్లు పర్యటించినటువంటి నేపథ్యంలోనే ఇవాళ స్పందన ఏ విధంగా ఉంది? అయితే గతంలో ఎలాంటి హామీలు ఇవ్వడం జరిగింది? మనతో మాట్లాడడానికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు. సార్, ఎలా ఉంది? మేజర్ పంచాయతీ, చాలా పెద్ద ఓటు బ్యాంక్ ఉండేటువంటి పంచాయతీగా చెప్పొచ్చు. అదేవిధంగా సాక్షాత్తు శ్రీవారు సతీమణైనటువంటి పద్మావతి దేవి కొలువు ఉన్నటువంటి పంచాయతీగా చూడాలి. సో ఎలా ఉంది ఇక్కడ ఆదరణ కావచ్చు? అదేవిధంగా ఎలాంటి అభివృద్ధి 5 ఏళ్లలో చేపట్టడం జరిగింది ఇక్కడ? తిరుచానూరు పంచాయతీ అమ్మవారి పాదాల చెంత ఉన్న పంచాయతీ. ఈ పంచాయతీలో మొదటి నుంచి కూడా ప్రజలందరూ కూడా అదేవిధంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతుంది కదా 2 ఎలక్షన్స్లో కూడా. ఈసారి కూడా నాకు బలమైన విశ్వాసం ఉంది, తప్పకుండా తిరుచానూరు ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని. ఈరోజు మీరే చూడవచ్చు, ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటే సుమారు 400 మంది పైగా ఈరోజు ఇక్కడికి వచ్చి మేము ఉన్నాము, మీరు ధైర్యంగా ఉన్నామని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు. తప్పకుండా నాకు నిజంగానే ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ పంచాయతీని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఒకసారి ప్రతి కుటుంబానికి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు తక్కువ లేకుండా డైరెక్ట్గా సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు డబ్బులు రావడం జరిగింది. వ్యక్తిగతంగా కూడా ఏ సమస్య ఉన్నా మేము ఇప్పుడు ప్రజలతో ఉన్నాం. ఇవన్నీ ప్రజలు ఈరోజు గమనించుకుంటున్నారు. ఎవరు ఎలక్షన్ కోసం వస్తున్నారు, ఎవరు ప్రజలకు 5 ఏళ్ళు కష్టపడుతూ ప్రజలకు బాగా తెలుసు. ఈరోజు హడావుడి చేసినంత మాత్రం ప్రతిపక్షాలకి ఎటువంటి స్పందన మాత్రం నేను గరిగా తెలియజేస్తున్నాను. తిరుచానూరు పంచాయతీలో ఉండేటువంటి ప్రజానికానికి, ఓటర్లకి మౌలిక వసతులు ఎంత ఇంపార్టెంటో, తిరుచానూరులో ఉండేటువంటి ఆలయాన్ని వచ్చేటువంటి భక్తులకు కూడా ఇక్కడ సదుపాయాలు అంతే ఇంపార్టెంట్. దాన్ని ఆలోచనగా చేస్తూ ఇంకా ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు? తప్పకుండా ఈరోజు ఈ కోనేరుగడ సుమారు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీటీడీ కింద చేయడం జరిగింది. ఎట్లా భగవంతుడు టీటీడీ కిందే తిరుమల తిరుపతి దేవస్థానం కిందే తిరుచానూరు టెంపుల్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క డెవలప్మెంటు మెరుగ్గా చేసుకోవడానికి మా అందరూ కృషి, మా అందరూ సహకారం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారి పాదాలు చెందుతుండే పంచాయతీ, ఈ పంచాయతీని మరింత డెవలప్ చేయడానికి ఎప్పటికప్పుడు కష్టపడదామని తెలియజేస్తున్నాను. చంద్రగిరి సంబంధించి నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున వాలంటీర్లు రాజీనామా చేసి స్వచ్ఛందంగా కూడా మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఉద్యోగం కూడా బేఖాతరు చేసేటువంటి విధంగా మీ దగ్గరికి వస్తున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? ఏ విధమైనటువంటి హామీ ఇవ్వబోతుంది? తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు జూన్ 4వ తేదీ మొట్టమొదటి సంతకం ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరూ కూడా రీఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి మరింత మంచి, ఇప్పుడు జరిగిన దానికన్నా అన్ని విధాలుగా మరింత మంచి జరిగేలాగా ముఖ్యమంత్రి గారికి చర్యలు చేపడుతున్న తొందరలో తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు వాలంటీర్లని ఈ విధంగా అవమానించిన పార్టీలు ఈరోజు ఆ పార్టీని ఓడించాలని చెప్పి ఈరోజు వాలంటీర్లు అందరూ కూడా కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే వాలంటీర్లు ఎంత హీనంగా మాట్లాడున్నారో ఒక జనసేన కావచ్చు, ఒక టీడీపీ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, వాలంటీర్ గుర్తుంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు సేవ చేస్తున్నారు, ప్రజల కోసం కష్టపడుతున్నారు. ఇలాంటి కష్టపడే వాళ్ళని ఈ విధంగా మాట్లాడినప్పుడు తప్పకుండా ఎవరికైనా బాధ చేస్తుంది. తప్పకుండా వాళ్ళకి అన్ని విధాలకు మద్దతు నిలుస్తాము. వాలంటీర్లు కూడా స్వచ్ఛందంగా మేము రాజీనామా చేసి ఎలక్షన్ కమిషన్ ఆదేశిస్తే ఎప్పుడు వాళ్ళు బయటకు సస్పెండ్ చేస్తామంటే వాళ్ళు సస్పెండ్ చేసి మేమే రాజీనామా చేస్తామని బయటకు వస్తున్నాం. తప్పకుండా వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ సీఎం జగన్పై జరిగినటువంటి దాడికి స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. ఇదేం చిన్న రాయితో కొట్టడానికి ఇంత రాద్ధాంతం అవసరమా అని మాట్లాడినటువంటి పరిస్థితి. కంటికి ఇక్కడ తగిలింది, ఇంకొక 2 నుంచి కింద తగిలింటే కంటికి కంటికి ఇబ్బంది వచ్చేది. అదేవిధంగా మెదడుకాడ తగిలింటే మీకు ఏమైంటుంది మీ అందరికీ తెలుసు. అంటే ఈ స్థాయిలో ఒక దాడి జరిగితే హేళంగా మాట్లాడేది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఎవరైనా కనీసం స్పందన మీరు బాగుండాలని చెప్పి ఒక చిన్న మెసేజ్ అని పెడతారు. లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మిగతా పార్టీ నాయకులు కావచ్చు, హేళంగా మాట్లాడడం నిజంగానే బాధాకరం. తప్పకుండా వాళ్ళు ఆలోచించాలి. ఇలాంటి దాడులు వేరేసారి ఎక్కడ జరగకూడదని మాత్రం నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటివి తీవ్రంగా అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఖండించాలని కూడా కోరుకుంటున్నాను. ఈ దఫా తిరిగి అధికారంలోకి వస్తే తిరుచానూరు పంచాయతీకి మేజర్గా చేయాల్సినటువంటి పనులు ఏమన్నా లిస్టులు ఉందా? తప్పకుండా కొన్ని డ్రైనేజ్ ఆధునీకరణ మాత్రం బ్యాలెన్స్ ఉంది. మొత్తం రోడ్స్ మాత్రం 100% తిరుచానూరులో సుమారు 6-7 కోట్లు ఖర్చు పెట్టి రోడ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఒక 40% డ్రైనేజ్ కంప్లీట్ చేశాం. ఎందుకంటే 40-50 ఏళ్ళగా ఎప్పుడు ఈ స్థాయి డెవలప్మెంట్ చూడలేదు. ఈరోజు మనం కంప్లీట్ చేసాం. ఈ సంవత్సరాల్లో
పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అనేది ఇలా ఉంటుందని చెప్పే విధంగా కష్టపడి చేస్తామని తెలియజేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. అది మొత్తం మీద ఏదైతే తిరుచానూరు మేజర్ పంచాయతీలో ఇప్పటికే కూడా అభివృద్ధి పూర్తి స్థాయిలో చేపట్టడం జరిగింది. ఇంకా ఏమన్నా కూడా బ్యాలెన్స్ ఉంటే తిరిగి అధికారంలోకి వచ్చినాక వాటిని చేపట్టడంతో పాటు ఇప్పటికే సీఎం జగన్పై జరిగినటువంటి దాడిని అవహేళనగా మాట్లాడేటువంటి వ్యక్తులకి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్తూనే రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పదంతో తిరుచానూరు పంచాయతీనే కాదు పూర్తి స్థాయిలో చంద్రగిరి నియోజకవర్గాన్ని మొత్తం కూడా ఆ దిశగా చూసుకుంటాం. వాలంటీర్లు ఎవరైతే తన కోసం రాజీనామా చేశారో చంద్రగిరి నియోజకవర్గమనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు తిరిగి మంచి భవిష్యత్తునిచ్చే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదని ఒక భరోసా ఇస్తున్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV చంద్రగిరి నియోజకవర్గం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.